మంచి రోజు జీవం కలిగిన దేవుడు మన బ్రతుకులు అనుగ్రహించినటి దేవునికి స్తోత్రం. అలాగే కూడి వేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి వందనాలు. అలాగే చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు ప్రభు చూపినట్టు దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ప్రార్థనగా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. మన దేవుడు వాగ్దానాలు తగిన కాలములో తగిన సమయంలో నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎన్నో వాగ్దానాలు ప్రియులారా మనకు అనుగ్రహించిన ప్రతి వాగ్దానాలు దేవుడు త్వరగా నెరవేర్చినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దాకా మన బ్రతుకులు మనం చూసినంత ఎన్నో వాగ్దానాలు ప్రభు నెరవేర్చాయి. ఎన్నో విషయాల కొరకు మనం అందరూ ప్రార్థన చేస్తాం. అనేక విషయాల కొరకు జీవగల దేవుడు ఇప్పుడు దాకా జవాబు అనుగ్రహించిన కాబట్టి మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుడు ప్రియులంగా కూడా మన ప్రతి ప్రార్థనలకు యేసునామములో జీవగల దేవుడు జవాబు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నూతన గ్రంథం నుండి కొన్ని విషయాలు కూడా పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఎలిమెలెకు, నయోమి యొక్క భర్త ఎలిమెలెకు తన తప్పుడు నిర్ణయాన్ని బట్టి మోవాబు దేశానికి వెళ్ళామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బెత్లెహేములో కరువు వచ్చినా గాని నయోమి ఇంటిలో మాత్రం కొదువ లేదనమాట. సమృద్ధి ఉంది అని నయోమి తన మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉన్న మనకు యేసునామములో జీవగల దేవుడు సమృద్ధి అనుగ్రహించునాక. ఇక్కడ మన దేవుడు గొప్ప దేవుడు, మన అవసరాలు తప్పకుండా తీర్చే దేవుడు. మనం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. అదంతా జీవగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అది విత్తవలేదు, కొట్లలో కొరుచుకోనలేదు, కానీ తండ్రి అయిన దేవుడు దాన్ని పోషిస్తున్నా. కాబట్టి దానికంటే ప్రియులారా మీరు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. మనం చాలా ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు, ప్రత్యేకంగా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం దేవుని ప్రియ బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా పోషించే దేవుడు, బాధిత దేవుడు చేస్తాడు. కాబట్టి మనం నమ్మాలి. కాబట్టి మనం బాధపడవద్దు. దేవుడు మీ అవసరాలు యేసునామములో అద్భుతంగా తీర్చునాక. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే తప్పుడు నిర్ణయాన్ని బట్టి మోయాబు దేశానికి ఎలిమెలెకు వెళ్ళాము. భార్య కాబట్టి నయోమి కూడా దానికి లోబడాల్సిన పరిస్థితి వస్తుంది, ఒత్తిడి వస్తుంది తప్పకుండా. నయోమి వెళ్ళాము, ఇద్దరు పిల్లలు కలిసి వెళ్ళాము. కాబట్టి ఆ దేశంలో వెళ్ళిన తర్వాత ఎలిమెలెకు మొదటిగా మరణించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే మోయాబీయురాలైన ఇద్దరు స్త్రీలను నయోమి తన కుమారుల కొరకు ఇద్దరు పిల్లలను పెళ్లి చేయించడం జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దాదాపు 10 సంవత్సరం వారు కూడా అక్కడ బ్రతికాము. తర్వాత ఇద్దరు కుమారులు కూడా మరణించామన్నమాట. ఆయన కానీ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మహాకృపను బట్టి నయోమిను జీవగల దేవుడు బలపరిచినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పరిస్థితి అనుకూలం లేదు అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే భర్త చనిపోయాం. ఇప్పుడు కొందరికి మనం చూస్తే భర్త ఉన్నా కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న భర్తను కలిగిన వారు కూడా మనం చూడొచ్చు. లేదంటే ఆత్మీయంగా చనిపోయిన భార్యను కలిగిన వారిని కూడా కొందరు జీవితంలో మనం చూడవచ్చు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా దేవునికి స్తోత్రం తన కోడలుగా ఉన్న రూతును జీవగల దేవుని దగ్గరకు మళ్ళించామన్నమాట. దేవునికి స్తోత్రం. జీవగల దేవుని దగ్గరకు నడిపించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుని కొరకు ప్రియులారా అంత ఘోరమైన ప్రతికూలమైన పరిస్థితులు కూడా జీవగల దేవుని కొరకు నయోమి గట్టిగా నిలబడామన్నమాట. కాబట్టి నయోమి ప్రియులారా జీవగల దేవునిలో ఆధారపడి గట్టిగా నిలబడిన కాబట్టి ఆ కుటుంబాన్ని జీవగల దేవుడు మరలా ప్రియులారా దీవించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది.
ఇప్పుడు భర్త ఒక తప్పుడు నిర్ణయం జరిగినప్పుడు కూడా తర్వాత ప్రియులారా నయోమి మారు మనస్సు లేదంటే దేవుని చిత్తంలోనికి వచ్చేసామన్నమాట. తిరిగి బెత్తెలహేములోనికి తిరిగి వచ్చాం. కాబట్టి ఇప్పుడు 5వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు. రూతు గ్రంథం 5వ దినములో మనం చూసినట్లయితే లేనిదాయను అని రాయబడింది. అంటే భర్త లేదు, పిల్లలు లేని పరిస్థితి, ఎంతో ఘోరమైన పరిస్థితి. కానీ ఆమెకు ఉన్నాడు, అంటే దేవుడు ఉన్నాడు అనమాట. ఆమెకు దేవుడు ఉన్నాడు. అది మాత్రం కాకుండా దేవుడు ఉన్న కాబట్టి, దేవుని ఆశ్రయించిన కాబట్టి చక్కని ఆత్మీయ కుమార్తెను కూడా జీవం గల దేవుడు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఘోరమైన ప్రతికూల పరిస్థితులు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే జీవం గల దేవుని కొరకు నిలబడిన కాబట్టి దేవుడు ఆమెను బలపరిచి ఆమె తన ఇల్లు కట్టినట్టు జీవం గల దేవుడు ఆ విధవరాలను దేవుడు లేవనెత్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నయోమి ఇప్పుడు ఇలా జీవం గల దేవుని కొరకు నిలబడ్డా కాబట్టి రూతును జీవం గల దేవుని దగ్గరకు నడిపించాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల దేవుడు అలాగే కుటుంబాన్ని మరలా కట్టినట్టు ప్రియుల జీవం గల దేవుడు కట్టినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రిస్తు కొరకు ప్రియుల మనం నిలబెడుతున్నప్పుడు జీవం గల దేవుడు కడతాడు, సహాయం చేస్తాడు అనమాట. క్రిస్తు కొరకు నిలబడుతున్నప్పుడు యేసు నామం, యేసు రక్తం, యేసయ్య వాగ్దానంలో ఆధారపడి మనం నిలబడుతున్నప్పుడు జీవం గల దేవుడు ప్రియుల ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి ఆత్మీయంగా కట్టబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దానితో పాటు రూతుని కూడా లేవనెత్తినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే బ్లెస్సింగ్, ఆశీర్వాద మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని కృపను బట్టి బోయజు ఒక పొలంలోనికి రూతు అడుగు పెట్టామన్నమాట. మనం ఇప్పుడు పరలోక భోజన ప్రభువైన యేసుక్రీస్తు పొలం అంటే దేవుని రాజ్యంలో మనం వచ్చినట్టు అది కూడా కృప అనమాట. మనం కూడా ప్రభు దగ్గర రావడం కూడా దేవుని మహాకృప అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బోయజు ప్రియులార ఆశీర్వాద మాటలు రూతు గురించి చెప్పినది ప్రియులారా మనం చూడవచ్చు. 2వ అధ్యాయము ప్రియులార 10వ వచనములో మనం చూసినట్లయితే అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసిన పరదేశి అయిన నాయందు లక్ష్య ముంచినట్లు నీ కటాక్షం కలిగాను అని చెప్పగా బోయజు నీ పెరిమెట్టి మరణమైన తరువాత నీవు అత్తకు చేసినందుకు నాకు తెలియబడేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన యేసునామములో మరి ప్రార్థన పూర్వకంగా మనం ఎన్నో మేలు చేసిన అది దేవుని చిత్తము, అంటే దేవుడు అది చూస్తున్నారు. అది మాత్రం కాకుండా ఎవరైతే అది వినాలో దేవుని చిత్తానుసారంగా వారు కూడా తెలియబడినట్టు దేవుడు కృప చూపినాక ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే రూతు చేసిన మేలు తన అత్తకు ఆత్మీయ తల్లికు చేసిన నమ్మకంగా చేసిన మేలు అది స్ప్రెడ్ అయింది అనమాట, స్ప్రెడ్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బ్యాడ్ న్యూస్ కాదు, గుడ్ న్యూస్ ప్రచారం అవునాక మనం చేసిన మంచి క్రియలు మాట్లాడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు బైబిల్లో రాయబడింది మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దు. తగిన కాలంలో పంట వస్తుంది, కోత వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి రూతు నమ్మకంగా చేశామన్నమాట, నమ్మకంగా బ్రతికామన్నమాట. కాబట్టి ప్రియులారా తన జీవితంలో కూడా ఆ మేలు తిరిగి అనుభవించినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 11వ వచనములో నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము నొద్దకు వచ్చేదివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఎంతో ఒక ఆశీర్వాదం. యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆశీర్వాదం మాటలు చెప్తున్నాను అనమాట, దీవెన మాటలు రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవరైతే దేవుళ్ళు ఆధారపడి మేలు చేసుకొని బ్రతున్న వారు అది ఇంకా ఖచ్చితంగా దీవించబడతాయి అనమాట, ఖచ్చితంగా దీవించబడతాయి. కాబట్టి మేలు చేస్తున్న మీరు యేసులో జీవగల దేవుని కృపను బట్టి దీవెన సమృద్ధి అనుభవించినాక చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీ వచ్చినవి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి జీవగల దేవుడు సంపూర్ణంగా దేవుడు బహుమానం అనుగ్రహిస్తాడు, సంపూర్ణంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఇది సత్యం అన్నమాట. ఇప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకున్న మనం
ప్రభువును తిరిగి ప్రేమిస్తున్న మనం ఆ ప్రేమ లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో మనల్ని నడిపించునుగాక. మరి ప్రియులారా మనం విసిగిపోవద్దు. ప్రియులారా మనం చూస్తున్నది బోయజు బ్లెస్సింగ్ అంటే ఆశీర్వదించామన్నమాట. అలాగే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని దీవించాం కాబట్టి మనం దీవెన పొందిన వారు. దీవెన పొందిన మనం ఇంకా ఏం చేసుకోవాలి? ఇద్దరును మనం దీవించాలి అనమాట. దీవించాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 21వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, బోయజు స్పష్టంగా చెప్తున్నా, ఇంకా ఒక చోటుకు నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, నిలకడగా ఉండాలి. చివరి దాకా నిలకడ ఉండాలి. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే పంట కోత అందయు ముగించు వరకు ఉండాలి, నిలకడగా ఉండాలి. కాబట్టి మనం కూడా నిలకడ ఉండాలి. క్రిస్తు కొరకు పరలోక భవించి క్రిస్తు కొరకు నిలకడ ఉండాలి అందం వరకు. అంటే ఇప్పుడు కోత జరుగుతుంది అనమాట. యేసు కూడా చెప్పారు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ ఉంది. ఒకటి పరలోక భవించైన ప్రభు అయిన యేసుక్రీస్తు పొలంలోనికి జీవగల దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మన బాధ్యత ఏంటిది ప్రియులారా? ప్రాముఖ్యమైన ఆత్మీయంగా మరణించిన వారు అనేకులు ఉన్నారు. వారి మధ్యలో దేవుడు క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనల్ని బ్రతికించి మనల్ని నిలబెట్టామన్నమాట. కాబట్టి నయోమి ఏదైతే అన్నెళ్ళు మధ్యలో ఉన్న నయోమి ప్రియులారా మనం చూసినట్లయితే అన్ని రాలైన స్త్రీ రూతును జీవగల దేవునితో పరిశుద్ధ జీవగల దేవునితో కనెక్ట్ చేశారు. అదే మన ఒక సేవ కూడా, మన ఒక బాధ్యత కూడా అదే అనమాట. ఇప్పుడు పరిశుద్ధమైన ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు అనేకులను నడిపించాల్సిన బాధ్యత ప్రియులారా మనకుంది. దానికి వ్యతిరేకంగా మనం పాట పాడినట్టు సాతాను ఎన్నో అడ్డంగాలు తందరాలు చేస్తున్నాం. ప్రజలు పరిశుద్ధమైన జీవగల దేవుని దగ్గర వచ్చి బ్రతకవద్దని కోరుతుంది, ఆశీర్వాదాలు పొందవద్దని దెయ్యాలు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం యేసునామములో బలంగా ప్రార్థన చేయాలి. క్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడాలి, మనం ప్రార్థన చేయాలి. అప్పుడు అపవాది క్రియలు తప్పకుండా లయమైపోతాయి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? ప్రతి ఒక్కరు క్రీస్తుతో పరిశుద్ధమైన జీవగల దేవునితో కనెక్ట్ అయ్యి నిత్య జీవన పొందాలి, పాపక్షమణం పొందాలి, రక్షణ పొందాలి. కుటుంబ జీవితాలు దీవించబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, అనేకులకు మేలుచేసే వ్యక్తులుగా మార్చబడాలి, ప్రేమతో నింపబడి మేలుచేసే వారిగా మార్చబడాలి అని దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి ఆత్మీయంగా చనిపోయిన సాలున రూతును బ్రతికించామన్నమాట. అది ఎప్పుడు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే తన భర్త చనిపోయిన సాలు ఉన్నప్పుడు కూడా. కాబట్టి ఇంకా ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఒకవేళ మీ భర్త ఉండే లేదంటే భార్య ఉండే, భార్యను బ్రతికించే పవర్ సువార్త రక్షణ పొందిన మనకు ఉంది అనమాట. ఇప్పుడు నిండులో ఎవరైతే ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్నారో వారిను ప్రార్థన ద్వారా సువార్త, ప్రేమ సువార్త చెప్పి వారిను బ్రతికించాలి అనమాట, జీవన ఇవ్వాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిస్థితులు అనుకూలం లేదు అయినా కానీ నయోమి దాని మధ్యలో గట్టిగా జీవం కలిగిన దేవుని కొరకు నిలబడి రూతును జీవగల దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. అది గొప్ప సాక్ష్యం అనమాట, మామూలు విషయం కాదు. అది చాలా గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక వ్యక్తిని, ఒక ఆత్మను క్రీస్తులోనికి నడిపించడం అంటే అది చాలా గొప్ప పరిచర్య అనమాట. దేవునికి స్తోత్రం, అది గొప్ప విషయం. కాబట్టి ఈ విషయంలో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరలోకం కూడా ఎంతో ఆనందిస్తుంది, జీవగల దేవుడు కూడా ఎంతో ఆనందిస్తుంది. ఒక పాపిగా ఉన్న వ్యక్తులను మారు మనస్సులోనికి, రక్షణలోనికి నడిపించినప్పుడు ప్రియులారా పరలోకం కూడా ఎంతో ఆనందిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడినాక, అనేకులను రక్షణలోనికి నడిపించినట్టు దేవుడు మనల్ని వాడినాక. కాబట్టి మన బ్రతుకు చాలా ప్రాముఖ్యం అనమాట. మన జీవితం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధం మనం కాపాడుకోవాలి, సాక్ష్యం మనం కాపాడుకోవాలి. మనం జీవితం ప్రజలు చూస్తారు, ప్రజలు మన జీవితం చూస్తారు, దేవుడు చూస్తున్నారు, అలాగే ప్రజలు కూడా గమనిస్తారు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, తోటి కోడలు వెళ్ళినట్టు నీవు కూడా తిరిగి వెళ్ళమని అత్త చెప్పారు. కానీ రూతు మాత్రం అది రిసీవ్ చేయలేదు అన్నమాట. అంటే దానికి అర్థం ఏంటిది? రూతు నిజంగా జీవగల దేవుని యొక్క రుచి, టేస్ట్ అనుభవించామన్నమాట. ఇప్పుడు ఎవరైతే ప్రభు ఒక ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తాకదల, దేవుని యొక్క తాకదల ఎవరైతే అనుభవిస్తారో వారు జీవగల దేవుని నుండి ఇంకా దూరమైపోలేదన్నమాట. ఎవరైతే క్రీస్తు యొక్క ప్రేమ లోతుగా అనుభవించిన తర్వాత క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయడం సాధ్యం కాదనమాట. సాధ్యం కాదు.
ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. రూతు ప్రియులారా మనం చూసినట్లయితే క్రమంగా ఆ జీవం కలిగిన దేవునితో ఉన్న సహవాసములో ఇంగ్లీసాయమన్నమాట. ఇంకా రూతును ప్రియులారా విడదీయడానికి ఆత్మీయ తల్లి కూడా సాధ్యం కాదనమాట. అంత లోతుగా ప్రియులారా మనం చూసినట్లయితే రూతు హృదయం జీవం కలిగిన దేవునితో కనెక్ట్ అయ్యామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? నీ దేవుడే నా దేవుడు అంటే జీవగల పరిశుద్ధైన జీవగల దేవుడు నాకు చాలు అని చాలా గట్టిగా నిర్ణయంతో ఉన్నామంటే ఆ జీవగల దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, దేవుని యొక్క తాకదల రూతు కూడా అనుభవించారు. ఇప్పుడు సంఘంగా మనం పెళ్లి కుమార్తె సంఘం అనమాట. సంఘం యేసుక్రీస్తు యొక్క ప్రెసెన్స్ ప్రియులరా మనం అనుభవించే కృప దేవుడు మనకు ఈ కాలంలో అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన జీవగల దేవుని మనం అనుభవించాలి. జీవగల దేవుని మనం రుచి అనుభవించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవగల దేవుని మనం అనుభవించిన వ్యక్తులు ఏ ఆడంగాలు వచ్చినా సరే, ఎవరు చెప్పినా సరే ప్రభువును విడిచిపెట్టి వెళ్ళలేదు మరణం దాకే. కాబట్టి ఆమె రూతు చెప్తున్న విషయం ఉంది, మరణం వరకు నేనైతే నిలబడదు. నీవు మృది బొందు చోటును నేనే మృది చెందేదను, అక్కడే నీ పాతి పెట్టబడను. మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగా కానీ రూతు చెప్తున్నామన్నమాట. అంటే మరణం వరకు. కానీ ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పరలోక భవిష్యత్తు గురించి. ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే భవిష్యత్తు గురించి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే నయోమి బ్రతి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేస్తాడని బోయచ్చు. ఇప్పుడు పరలోక భవిష్యత్తు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మరణాన్ని చేసిన ప్రభు అనమాట. పునరుద్ధారుడు మరణాన్ని చేశాడు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తాడు. ఇక క్రిస్తుని నిద్రించిన తర్వాత కూడా మనకు సహాయం చేసే పౌర శక్తి మనం ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫిజికల్ డెత్ ప్రియులారా మనం చూసినట్లయితే అది కూడా యేసయ్యతో ఉన్న ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం బ్రతికినప్పుడు క్రీస్తు కొరకు బ్రతకాలి. చావైతే నాకు లాభము. మరణం తర్వాత కూడా మనం ప్రభుతో బ్రతికే జీవితం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని నిద్రించడం అంటే మన జీవితానికి ఎండ్ కాదనమాట. తర్వాత కూడా నిత్య యుగాలు పరిశుద్ధమైన జీవం కలిగిన దేవునితో నేను బ్రతకడం దేవునికి చిత్తం. కాబట్టి భూమిలో బ్రతైనప్పుడు క్రీస్తు కొరకు బ్రతకడం దేవుని చిత్తం. రెండు క్రీస్తుని నిద్రించిన లేదంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడి తర్వాత కూడా మహిమ శరీరం కలిగి నిత్య యుగాలు మీరు జీవగల దేవునితో బ్రతకడం దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుడు ఇటర్నల్ ప్రణాళిక నా పట్ల మీ పట్ల దేవుడు నిత్య ప్రణాళిక కలిగి ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తుతో మన సహవాసం నుండి మనల్ని ఎవరు వేరు చేయలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తు నుండి మనల్ని ఏదైనా వేరు చేస్తున్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రూతు జీవగల దేవుని నుండి వేరు చేయడానికి వేరుకు సాధ్యం లేని ఆ స్థాయికు తన రిలేషన్షిప్ ఇంగ్రీసాయమన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మీయ తల్లి చెప్తున్న మాటకు లోబడుతున్నాం అనమాట. ఇప్పుడు జీవగల దేవునికి లోతుగా ఎవరైతే కనెక్ట్ అవుతారో వారు గొప్ప ధైర్యం కలిగిన వారుగా మార్చబడుతుంది అనమాట. వారంతా ధైర్యం కలిగిన వారికి ఎవరు ఉండలేదు. అంత ధైర్యం వస్తాయి అనమాట. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ ప్రాణం శరీరం అంతా పూర్ణంగా దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమకి అంకితంగా సమర్పించి ఉండవచ్చు. మన జీవితం ఎలా ఉంది? ఆత్మ ప్రాణం శరీరం దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని యొక్క ప్రశంస దేవుని యొక్క శక్తి దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించుకొని దేవుడు చేసిన మేలు బట్టి మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఆత్మ ప్రాణ శరీర పరిశుద్ధ యాగంగా సమర్పించాలి, సజీవ యాగంగా సమర్పించాలి. స్తోత్రం. కాబట్టి రూతు ప్రియులారా మనం చూసినది లోతుగా జీవగల దేవుని చేతిలో సమర్పించాం. కాబట్టి ప్రియులారా ధైర్యం ఉంది. ధైర్యం రావాలంటే ఏం జరగాలి? సమర్పించాలి. దేవుని ప్రేమ లోతుగా పరిశుద్ధాత్మ సహాయ బలిని మనం గ్రహించాలి. దేవుని ప్రేమతో నింపబడుతున్న వ్యక్తులు ధైర్యం వస్తాయి అనమాట. ఫియర్ స్పిరిట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. అపవాది ఆలోచన బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమతో ప్రియుల నింపబడుతున్నప్పుడు అపవాదికరీలు బ్రేక్ అయిపోతాయి, అపవాదికరీలు లయమైపోతాయి అనమాట. కాబట్టి యేసు నామములో
నా పట్ల మీ పట్ల ఉన్న అపవాది ఆలోచన తందరాలు కొర్రీలు యేసునామములో లయమైపోయినాక దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే బోయజు ప్రియులారా దీవిస్తున్నామన్నమాట. కారణం ఏంటది? నమ్మకంగా ప్రియులరా రూతు బ్రతిగా కాబట్టి మనం కూడా నమ్మకంగా బ్రతుకుతున్న కొద్ది దేవుని యొక్క దీవెన ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. తప్పకుండా అనుభవిస్తాం. ఇప్పుడు నమ్మకం ఉండాలి. చిన్న విషయంలో ఎక్కువ నమ్మకం ఉండాలి అనమాట. నమ్మకం ఉండాలి. మన ఆలోచన, మాటలు, క్రియలు, మన బ్రతుకు పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా మనం బ్రతకాలి, ఫెయిత్ఫుల్ గా బ్రతకాలి. వారు నిండు దేవుని అనుభవిస్తారు అనమాట. ఇప్పుడు నిండు దేవుని ఒకవేళ మనం అనుభవించడం లేదు అంటే దానికి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ఎక్కడైనా ఇంకా మారు మనసు పొందాల్సిన ఏది ఉంటే మారు మనసు పొందాలి. దేవుని చిత్తం లేని ఏదైనా విషయంలో చిత్తం లేని ఏదైనా పనులు మనం చేస్తున్న వారు ఉంటే ప్రార్థన చేసే ప్రభువా నన్ను మార్చుము, నీ చిత్తం నాకు బయలుపరచుము, నీ చిత్తం చేసే కుమార్తె నన్ను మార్చుమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాము. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు తన సొంత ఇంటిలో ముగ్గురు మరణించిన స్థాయిలో ఉన్నప్పుడు కూడా జీవంగల దేవుళ్ళు ఆధారపడి మరలా ఆ ఇంటిను నయోమి దేవుడు కృపని బట్టి ఆ ఇల్లును మరలా కట్టుకొని వచ్చామన్నమాట. మరలా సంతోషం, సమాధానం జీవంగల దేవుడు తిరిగి అనుగ్రహించినట్టు జీవంగల దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవుడు మన దేవుడు. దానికి అర్థమైనది ఒకరు గట్టిగా నిలబడే చాలు. అందరూ నిలబడాలి. ఒకవేళ అందరూ నిలబడకపోయినా సరే మీరు ఒకరు యేసునామములో గట్టిగా నిలబడి ఉండే మీ ద్వారా జీవంగల దేవుడు మన ఇంటిని, మన జీవితాన్ని కడతాడు. మన దేవుడు కడతాడు. కాబట్టి దేవునికి అవసరం, మనం దేవునికి అవసరం అనమాట. కొన్నిసారి మనకు అనిపిస్తుంది అబ్బో నేను ఒక్కరే కాదా నేను పొరుగు నిలబడుతున్నాం. కాబట్టి ప్రియులారా దేవునికి అవసరం. కాబట్టి నయోమి నిలబడిన కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం మరలా దేవుడు కట్టి పైకి తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి నయోమి జీవంగల దేవుని కొరకు నిలబడిన కాబట్టి రూతు ఆశీర్వాదం పొందాము, బోయజు ఆశీర్వాదం పొందాము. ఇంకా అది మాత్రం కాకుండా ఒబేదు బయటకు వచ్చాం. ఒబేదు ఇంకా అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు మనం ఇశ్రాయి దావీదు అలాగే యేసుక్రీస్తు కూడా ఈ వంశావళి నుండి ప్రియులు నా కొరకు మీ కొరకు దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా దేవుని కొరకు గట్టిగా నిలబడిన కాబట్టి అనేకులు దీవించబడ్డాం అనమాట. వంశావళి ద్వారా మనం చూసినట్లయితే అనేకులు దీవించబడ్డాం. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నామంటే నయోమి ప్రియులరా ఆ కాలంలో నమ్మకంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. నమ్మకం ఉన్నాము. రూతు, బోయజు జీవితంలో జీవంగల దేవుడు కార్యం చేశామన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనమాట. స్తోత్రం. అది చూసుకొని రూతు కూడా నమ్మకంగా బ్రతికాం. అది మాత్రం కాకుండా బోయజు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఎంతో నమ్మకంగా బ్రతికాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటిగా మార్చబడారు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సొంత బుద్ధిలో ఆధారపడలేదనమాట. నయోమి జీవంగల దేవుల్లో ఆధారపడాం. ఎలిమెలకేమో సొంత బుద్ధిలో ఆధారపడి దూరదేశానికి పారిపోయాం, వెళ్ళామన్నమాట. నయోమి ప్రియులరా దేవుని చిత్తం గ్రహించామన్నమాట. తన జీవితంలోని పరిస్థితులు పొరపాటు జరిగింది కాబట్టి మరలా తప్పుడు తీర్మానాలు, తన భర్త చేస్తున్న తప్పుడు నిర్ణయాలు చేశాము. దానికి ఎఫెక్ట్ నుండి బయటకు వచ్చామన్నమాట. తిరిగి నిర్ణయం చేసుకున్నాం. తిరిగి బెత్లెహేములోనికి తిరిగి వచ్చాం. రొట్టెలు ఇంటికి వచ్చామన్నమాట. కాబట్టి జీవగల దేవుని దగ్గరికి తిరిగి రావడం మంచిదన్నమాట. దాని వలన బెనిఫిట్ ఉంది. జీవగల దేవుని నుండి ఎవరైతే దూరంగా వెళుతున్నారో వారికి కష్టాలు ఎక్కువ కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ సాతాను పని చేయడానికి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి అన్నమాట. దేవుడు మంచి దేవుడు. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వంతో కలిసి ఉండడమే మనకు మంచిది. యేసుతో కలిసి ఉండడం మంచిది. కాబట్టి యోహాను సువార్త 10:10 మన ప్రభువైన యేసే మాట నుండి మనం అర్థం చేసుకోవచ్చు. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చాడు. కానీ యేసయ్య మన జీవనం ఇవ్వడానికి, సమృద్ధి జీవనం ఇవ్వడానికి వచ్చామన్నమాట. కాబట్టి ప్రభు ప్రియులారా మనకు మేలు చేసే దేవుడు, కిడి చేసే దేవుడు కాదు. ఇంకా ప్రియులారా మన నయోమి జీవనంలో నష్టాలు జరిగినప్పుడు నయోమి ఒక విషయంలో తప్పుగా అర్థం చేసుకున్న దేవుడు అంతా ఇదంతా జరగడానికి కారణం దేవుడని. కాబట్టి దేవుడు అనుమతించి ఉండవచ్చు కానీ దేవుడు మేలు చేసే దేవుడు. కానీ సాతాన్, కాబట్టి దేవుని చిత్తములో ప్రియులారా నేను మీరు ఉండే సాతాన్ ఏం చేయలేదు.
నేను దేవుడి చిత్తంలో లేదు అంటే ప్రియులరా సాతాన్ మన జీవితంలో పని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి తండ్రి దేవుడు ఏం చేశాడు, మనల్ని క్రిస్తులో తీసుకొని నాట్యామన్నమాట, క్రిస్తులో ఉంచామన్నమాట. క్రిస్తు మనలో ఉన్నాము, మన క్రిస్తువులో ఉన్నాం, సేఫ్టీ జోన్ లో ఉన్నాం. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన స్థాయిలో మీరుండే, క్రిస్తువులు మీరుండే, మీరు సేఫ్టీలో ఉన్నట్టే. కాబట్టి క్రిస్తువులో ఉన్న వారిను సాతాన్ ముట్టలేదు. బైబిల్ మనకు నేర్పిస్తుంది. లూకా సువార్త 10:19 రాయబడింది, పాంబులను తెలను శత్రు బెల్లం అందరి మీద తొక్కడానికి అధికారం అనుగ్రహించాను, ఏది హాని చేయలేదు. మన క్రిస్తువులో ఉన్నంతకాలం, దేవుని ప్రేమలో, యేసే ప్రేమలో మనం ఉన్నంతకాలం ఏది మనల్ని, ఏ దుష్టుడు మనల్ని ముట్టలేదు. యేసే మనల్ని కాపాడుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం యేసే కాపుదలని అనుభవించుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి దేవుడు యేసు క్రీస్తులో మనల్ని తీసుకొని వచ్చామంటే మన ప్రొటెక్షన్ లో ఉన్నాం. ఇంకా క్రిస్తువు నుండి మనం దూరంగా ఉండవద్దు అనమాట. ప్రేమ నుండి దూరంగా ఉండవద్దు, అంటే క్రిస్తువుకు వ్యతిరేకమైన పనులు చేయవద్దు అనమాట. కాబట్టి క్రిస్తువు ఒక ఇష్టం మనం అర్థం చేసుకోవాలి, యేసు ఇష్టం మనం అర్థం చేసుకోవాలి. దాని కొరకే మనం పరిశుద్ధ గ్రంథం అనేది చదువుతున్నాం. ప్రార్థన కొరకు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని ఒక ఇష్టం, యేసు ఒక ఇష్టం మనకు అర్థమవుతుంది. ఆ ఇష్టం చేసుకొని ప్రియులారా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్టే భూమిలో బ్రతికినప్పుడు తండ్రి చిత్తం చేసుకొని బ్రతికి, ఇష్టం గ్రహించుకొని ఇష్టం కొరకు నిలబడా, తండ్రి ఇష్టం చేసుకొని బ్రతి. కాబట్టి యేసుక్రీస్తు పట్టంగా చెప్పాం, తండ్రి నన్ను వదిలిపెట్టలేదు, నేను ఒంటరిగా లేదు. ఇప్పుడు క్రిస్తు ఇష్టం చేసుకొని ప్రియులారా బ్రతుకుతున్నప్పుడు క్రిస్తు మనల్ని వదలలేదు. అనేది యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను ఏమాత్రమైన విడవను, ఎన్నడూను ఎడబాయను అని స్పష్టంగా చెప్పాం. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏమాత్రమైన విడవను, ఎన్నడూను ఎడబాయను. కాబట్టి ప్రియులారా మనం అలాగే ఒకవేళ మనుషులు మనల్ని మర్చిన, మనుషులు మనల్ని పట్టించుకోకపోయినా, మనుషులు కొందరు తిరస్కరించిన ప్రియులారా మనం బాధపడవద్దు. సృష్టికర్త జీవగల దేవుడు మాత్రం నేను మర్చిపోలేదు, దేవుడు తిరస్కరించలేదన్నమాట. ఇక్కడ ప్రియులారా మనం చూడవచ్చు, బోయజు దగ్గరికి వచ్చిన రూతు ప్రియులారా మనం చూసితే రూతును బోయజు తిరస్కరించలేదన్నమాట. రూతు నయోమి ఆత్మీయ తల్లి యొక్క అడ్వైస్ని బట్టి వచ్చామన్నమాట. తన సొంత ఇష్టానుసారంగా రాలేదన్నమాట. బోయజు దగ్గర ప్రియులారా మనం చూసినట్లయితే మొదటిగా పొలంలో దేవుని కృపని బట్టి వచ్చాము, కానీ రెండోసారి ప్రియులారా మనం చూసినట్లయితే బోయజు దగ్గరకు అత్త చెప్పిన మాటని బట్టి వెళుతున్నాం. కాబట్టి మాట్లాడిన తర్వాత 10 వచనం, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారైనే కాని గొప్పవారే కాని యవనస్తులను నీవు వెంబడింపగా ఉండడం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అంటే బోయజులో ఆధారపడామన్నమాట. బోయజు దగ్గరికి వచ్చామని, అలాగ మన జీవన దేవుల్లో ఆధారపడుతున్నా కాబట్టి దేవునికి అది చాలా సంతోషం. కాబట్టి భయపడకుము, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పిన అందయు నీకు చేసేది. లేకపోతే ప్రార్థన ఆలగించే దేవుడు. ప్రభు దగ్గర ప్రియులారా మనం వచ్చినప్పుడు ప్రభు మనం ప్రార్థనలు ఆలగించడం మాత్రం కాదు, దానికి తగినట్టు చేస్తాడు. మాట ఇచ్చిన తర్వాత మాట నెరవేర్చే దేవుడు మన దేవుడు. ప్రియులారా చూడండి, మాట ఇచ్చామన్నమాట. ఏ మాట ఇచ్చాం? నీవు చెప్పినందే చేసిస్తాందే, నీకు చేసేదన్ను, నీవు యోగ్యురాలు. కాబట్టి ఇప్పుడు మన దేవుడు మన కొరకు ఎన్నో చాలా కార్యాలు చేస్తామన్నమాట. దానిలో ప్రాముఖ్యమైన ఒక విషయం ప్రియులారా మనం చూస్తున్నదే, కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం కూడా పెట్టారు. దానికంటే ఏం చేయాలి ప్రియులారా? దానికంటే ఏం చేస్తాడు? ప్రాణం పెట్టారు. ఎందుకంటే ఒకప్పుడు పాబిలంగా ఉన్న మనం మరణానికి అర్హులమన్నమాట. కానీ మీరు మరణించవద్దు అని ప్రభు కోరాం, తండ్రిని దేవుడు కోరాం. కాబట్టి ప్రభు ప్రియులారా నాకు మీకు బెదలుగా మరణించాం, ప్రాణం ఇచ్చేసే. అంటే దానికి అర్థం ఏంటిది? నీవు మరణించవద్దు అనమాట. నీవు ఇంకా మరణించవద్దు, ఆత్మీయంగా నీవు మరణించవద్దు, నువ్వు చనిపోవద్దు. కాబట్టి దాని కొరకు ప్రభు ప్రియులారా మరణించి ప్రేమ ద్వారా అది ప్రేమ అనమాట. ఒకటి ప్రాణం పెట్టడం, దానికంటే గొప్ప ప్రేమ ఏది లేదనమాట. దానికంటే గొప్ప ప్రేమ ఇంకా వెదగాల్సిన అవసరం లేదు, ఏది దొరకలేదనమాట. ప్రాణం పెట్టడం కంటే గొప్ప ప్రేమ ఏదీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. మన కొరకు మాత్రం కాదు, మన కొరకే, మన రాష్ట్రంలో, మన దేశంలో, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కొరకు యేసుక్రీస్తు
కలువరి సిలువలో ప్రాణం పెట్టాము. దేని కొరకు అంటే ప్రియులరా, అందరం బ్రతకాలి. ఏ ఒక్కరు కూడా ఆత్మీయంగా మరణించవద్దు. పరిశుద్ధమైన జీవగల దేవుడి నుండి దూరమైపోవద్దు. ఎవరు కూడా సాతాను ఒక స్వరమిని లేదంటే సాతాను ఒక చేయి నుండి బయటపడాలి. దాని కొరకు ప్రభు ప్రాణం పెట్టామన్నమాట. అదే గుడ్ న్యూస్ అనమాట. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ఇంకా మనం మరణించాల్సిన అవసరం లేదు. మనంగా మరణించాల్సిన అవసరం లేదు. కాబట్టి మరణం నుండి విడిపించిన, ఆత్మీయ మరణం నుండి విడిపించడానికి తండ్రి దేవుడు క్రీస్తుని పంపామన్నమాట. ఇది సత్య సువార్త అనమాట. ఈ ప్రేమ సువార్త ప్రియులారా మనం ప్రతి ఒక్కరితో చెప్పాలి. ఇది మన బాధ్యత అనమాట. అది మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమ సువార్త మనం చెప్పే కృపా దేవుడు అనుగ్రహించినట్టు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి ప్రేమ సువార్త చెప్పాలి. కాబట్టి యేసుక్రీస్తు కలువరి సిలువలో అన్ని చేశాం. మీరు దీవెన అనుభవించాలి. మీరు దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలి, మన మేలు పొందాలి. దాని కొరకు కావాల్సిన అంతా కూడా యేసుక్రీస్తు చేసేసాను. కాబట్టి బోయజు రూతుతో ఏం చెప్పారు? నేను చేస్తాం అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. చేస్తామంటే ఇంకా చేస్తామని. కానీ ప్రియులరా, యేసుక్రీస్తు పరలోక భోజు ప్రియులరా మనం చూసినట్లయితే చేస్తామని కాదు, చేసేస్తామన్నమాట. అంటే కలువరి సిలువలో మీరు నిత్య జీవనం పొందుకోవడానికి, మరణం నుండి విడుదల కొరకు, మన స్వస్థత కొరకు, ఆత్మ స్వస్థత కొరకు, ప్రాణం స్వస్థత కొరకు, శరీర స్వస్థత కొరకు కావాల్సిన అంతా చేసేసాం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. చేస్తామని కాదు, చేసేస్తాం. కాబట్టి మనం వేదన నుండి బయటపడడానికి కావలసినది ప్రభు చేసాం. ఎందుకంటే ప్రభు కలువరి సిలువలో మరణించినప్పుడు మన వేదన అంతా మోసుకొని ప్రభు మరణించామన్నమాట. ఎందుకంటే నీవుగా వేదన అనుభవించాల్సిన అవసరం లేదు, నొప్పి అనుభవించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు తిరస్కారం అంతా శిలువలో మోసుకొని మరణించాం. ఇంకా నీవు భర్త చేత కానీ, భార్య చేత కానీ, లేదంటే పిల్లల చేత కానీ, లేదంటే తల్లిదండ్రుల ద్వారా కానీ, లేదంటే సహోదరులు కానీ, చుట్టాల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ తిరస్కారం అనుభవిస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారము. కానీ జీవగల దేవుడు పిల్లల బైబిల్ మనకు నేర్పిస్తుంది. మన రిజెక్షన్, తిరస్కారం కూడా సిలువలో మోసుకొని మరణించారు. సిలువలో మోసుకొని మరణించారు. మరణించడం మాత్రం కాదు, దేవుడు మనల్ని తన ప్రియ కుమార్తెగా యాక్సెప్ట్ చేశామని అంగీకరించారు. కాబట్టి నీవు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు సమాధి నుండి తిరిగి లేచామని నమ్మిన ప్రియులరా, నిన్ను లేదంటే మనల్ని జీవగల దేవుడు తన ప్రియ కుమారుగా నిత్యం అంగీకరించేస్తామన్నమాట. దేవుడు మార్చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రియుల మనం దేవుని కుమార్తె ఉన్నాం. కాబట్టి జీవగల దేవుడు మనల్ని తిరస్కరించలేదు. ఒకటి మామూలు మనుషులు కొందరు మిమ్మల్ని తిరస్కరించి ఉండవచ్చు. ఇప్పుడు గొప్ప దేవుడు, ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన గొప్ప దేవుడు మిమ్మల్ని తిరస్కరించలేదు. దానిలో మీరు ఆనందించాలి. కానీ కొందరు మామూలు మనుషులంగా ఆవిరి వంటి వారు, మనుషుల గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆవిరి వంటి వారు, ఆవిరి ఎలాగనమాట, పువ్వు లాంటి వారు. అంటే పువ్వు చూస్తున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది, పువ్వు పిక్చర్ చూడండి, కానీ అది రాలిపోతుంది అనమాట. అదే మనం 70 సంవత్సరాలు కానీ 80 కానీ 120 సంవత్సరాల దాకా మాత్రం బ్రతికి ఉన్నా మనుషులు ఒకవేళ మిమ్మల్ని తిరస్కరించినా నువ్వు ఎందుకు బాధపడాలి, భయపడాలి? నిత్యుడైన జీవగల దేవుడు, ఆకాశ భూమి సౌందర్యం అంతా సృజించిన దేవుడు మనల్ని అంగీకరించాం. కాబట్టి దేనిలో మనం దేవుడు అంగీకరించాం, దానిలో మనం ఆనందించాలి. కానీ కొందరు మనుషులు పట్టించుకోలేదు అంటే దాని గురించి ఆలోచించుకుని హృదయంలో బాధపడవద్దు. వారి దేవుడు బాధపడవద్దు, భయపడకము. దేవుడు ఏం చెప్తున్నాము? నేను దేవుడు పొడిచి దేవుడు కాపాడే దేవుడు. ఒక్కరోజు కాదు, యుగాల దాకే దేవుడు మనల్ని దర్శకుడు ఉన్నామన్నమాట. కాపాడే శక్తి సామర్థ్యం జీవంగల దేవునికి ఉంది అనమాట. లేదు మన ప్లాన్ ఏంటది? దేవా నేను బ్రతికినప్పుడు మంచిగా ఉండాలి, అంతే కదా మనం. కానీ దేవుడు అలా కాదు, మనం బ్రతికినప్పుడు మంచిగా ఉండాలి, నిత్యం మంచిగా ఉండాలి, అంతే. అలాగే అది దేవుని ప్రణాళిక. మన ప్రణాళిక ఇలాగా మనం కొన్ని రోజులు దేవా ఈ భూమిలో బ్రతికినప్పుడు అయినా సరే నాకు ఆహారం దేయము, ఆరోగ్యం దేయము, అంతే మన ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఇలా మనం చూసితే ఇంకా గొప్పదనమాట. భూమిలో బ్రతికినప్పుడు మనకు సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యమైన అవసరాలు దేవుడు తీర్చాడు. దానితో పాటు నిత్యం దేవుడు చూస్తాడు. లేదు, అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ ప్రణాళిక ప్రకారం మనం పరిశుద్ధాత్మలైన ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కలువరి సిలువలో యేసే మన కొరకు ప్రాణం పెట్టాం, మన తిరస్కారంతో మోసుకొని మరణించాం. శత్రువైన సాతాను కూడా శిలువ మరణం ద్వారా ఓడిచేశారు. శత్రువు ఓడిపోయిన స్థాయిలో ఉన్నాడు.
ఓడిపోయిన స్థాయిలో ఉన్నాడు. కాబట్టి శత్రువును గొప్పగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జయించిన క్రిస్తువును మనం కొనియాడాలి, సెలబ్రేషన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎంతమంది మనం సెలబ్రేషన్ చేస్తున్నాం, సెలబ్రేషన్. కాబట్టి కలువరి శిలువలో మరణం ద్వారా యేసుక్రీస్తు గొప్ప జయం, ఘన విజయం, గొప్ప జయం, నిత్యమైన జయం మనకు అనుగ్రహించిన కాబట్టి ఇది గ్రహించుకొని మనం గందలు వేసుకోవాలి, స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. సత్యం అనమాట, ఈ సత్యం. ఇప్పుడు సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నాడు, క్రిస్తు జయించిన స్థాయిలో ఉన్నాడు. కాబట్టి జయించిన క్రిస్తుతో మనం కలిసే బ్రతుకుతున్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు కూడా జయం అనమాట, ఓటం లేదు. జయించిన క్రిస్తుతో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కలిసే బ్రతకాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది జయం ఎక్కడి నుండి వస్తుంది. జయం ఎక్కువ మనం నేర్చుకున్న దాన్ని బట్టి, లేదంటే ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, సొంత శక్తి, సొంత బుద్ధి, సొంత జ్ఞానం, దాన్ని బట్టి కాదు జయం వచ్చేది. బైబిల్ మనకు నేర్పిస్తుంది యెహోవా చేత, యెహోవా నుండి జయం వస్తాయి అనమాట. ఇప్పుడు మనం చూడవచ్చు, హిస్టరీ మనం చూసిన చాలా బలం కలిగిన వ్యక్తులు కూడా ఓడిపోయినట్టు పరిలారా మనం చూడవచ్చు. చాలా గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తులు అని అనుకున్న వారు కూడా ఓడిపోయినట్టు పరిలారా మనం చూడవచ్చు. కానీ ఎవరైతే జీవం గల దేవుని ఆధారపడుతున్న వారు మాత్రం ఓడిపోలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, నవోమి చూద్దాం ముందు గతకాలంలో ప్రియులారా ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ దేవుడు చిత్తంలోనికి ఆమె వచ్చినప్పుడు ఆమెకు జయం అనుగ్రహించి, జీవం గల దేవుడు జయం అనుగ్రహించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు కలువరి శిలువ మరణం ద్వారా, మరణ పునరుద్ధారం ద్వారా పొందిన మేలు మనం అనుభవంగా మార్చబడిన బట్టి అనమాట. హల్లెలూయా. కాబట్టి జయం దేవుని చిత్తం, మన జయం దేవుడు ఇచ్చేసామన్నమాట. శిలువ మరణం ద్వారా దేవుడు జయం అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఆ క్రిస్తువును మనం కలిగి ఉండాలి. జయించిన క్రిస్తువుని పరిశుద్ధాత్మ వలన మనం కలిగి ఉన్నాం. కాబట్టి మీ జీవితం జయం అన్నమాట, ఓటం లేదు. కాబట్టి మనం తప్పుడు నిర్ణయాలు చేయవద్దు, తప్పుడు నిర్ణయాలు చేయవద్దు, తప్పుడు మాటలు పలకొద్దు, విశ్వాస మాటలు పలకాలి, దేవుని వాగ్దానాలే పలకాలి. దేవుని చిత్తం అనుసరంగా మాట్లాడే కృపా దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్న మనకు మనం భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు తప్పకుండా కాపాడుతారు. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి చెప్పినంత చేస్తామని చెప్పాం, కానీ పరలోక భవిష్యత్తు నాకు మీకు చేసేసాను. కలువరి శిలువ మరణం ద్వారా నిత్య జీవనం కొరకు, రక్షణ కొరకు, ఆశీర్వాదం కొరకు కావలసినంత దేవుడు చేసేస్తామని ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక దారిద్ర్యం, బైబిల్లో రాయబడి దారిద్ర్యం కూడా నాశనం అనమాట. అంటే దారిద్ర్యం వల్ల ఏమవుతుంది, అనేకులు మరణించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు దారిద్ర్యాన్ని బట్టి ప్రియులారా, దారిద్ర్యం అంటే కరువు, దారిద్ర్యం, పేదరికం, ఏ మేలకు ప్రియులారా ఆ దారిద్ర్యం కరువుని బట్టి, ఒకవేళ నా కూడా ఆ కరువు ఉన్న ప్రాంతంలో నేను ఉంటే, ఆ ప్రాంతంలో నేను ఉండే, మేము కూడా ఒకవేళ ఆహారం తినకుండా నా భార్య గాని, నా పిల్లలు గాని, నేను గాని చనిపోతామో అనుకొని వెళ్ళారనమాట, పారిపోయారు. కానీ క్రిస్తువులో ప్రియులారా మనం ఉన్నంతకాలం రొట్టెలు ఇల్లు మేము జీవగల దేవునితో కలిసి ఉన్నప్పుడు ప్రియులారా బయట కొన్ని పరిస్థితులు కరువు ఉండొచ్చు, కానీ ఆయన కానీ జీవగల దేవుడు మనల్ని అద్భుతంగా పోషించే దేవుడని సత్యపురిలో దేశం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నమ్మండి, దేవుడు పోషిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు తన బిడ్డలను కాపాడే దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మీరు నాశనం అయిపోవడం జీవగల దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియులారా మనం దేవునితో కలిసి మనం బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని బలపరిచినాక, కాబట్టి కలువరి శిలువలో యేసుక్రీస్తు అన్నీ చేస్తామన్నమాట, అన్నీ చేసాం. అది మాత్రం కాకుండా అదే యేసుక్రీస్తు సువార్త నిశ్చయం మనలో ఇచ్చి మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మన ఆత్మను దేవుడు బలపరిచినాక, ప్రాణాన్ని బలపరిచినాక, శరీరాన్ని బలపరిచినాక, ఇంకా అధిక బలం దేవుడు అనుగ్రహించినాక, ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినాక, సంతోషాన్ని అనుగ్రహించినాక, సమాధానం అనుగ్రహించినాక, నెమ్మది అనుగ్రహించినాక, కాబట్టి ప్రియులారా మనం దేన్ని మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, మన మనసు దేనిని బట్టి మనం ప్రియులారా మన పరిస్థితులను బట్టి మన దుఃఖం, నిరాశ, బాధ ఉండవద్దు. క్రిస్తువుని బట్టి మనం ఆనందించాలి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించు బైబిల్లో రాయబడింది. దానికి అర్థం ఏంటిది, క్రిస్తు ప్రేమ మనం గ్రహించేవారు ఉండే, క్రిస్తువులు మనం ఆశ్రయించేవారు ఎల్లప్పుడూ ఉండే ఏమవుతుంది, ఎల్లప్పుడూ ఆనందం ఉంది అనమాట. క్రిస్తువులు మనకు ఎల్లప్పుడూ ఆనందించుకోవచ్చు, ఎల్లప్పుడూ సమాధానం కావాలా, ఎల్లప్పుడూ సంతోషం కావాలా, ఎల్లప్పుడూ ఆశీర్వాదం అనుభవించాలా, ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రశంస అనుభవించాలా. సింపుల్, క్రిస్తువులో మనం ఆశ్రయించడం చాలు. హల్లెలూయా. మన కొరకు
కలువరి శిలువలో మరణించిన, సమాధుడు 3 రోజులు తిరిగి లేచిన, జయించిన క్రిస్తులో ఆ జయించిన క్రిస్తువును మేము ధ్యానించాము. జయించిన క్రిస్తువుని జ్ఞాపకం చేయండి. ఆ జయించిన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మేలు ఉన్నాడు, అది ధ్యానించండి. సత్యం అనమాట. నివాసం చేస్తున్నాం, పరిశుద్ధాత్మ వలన మనల్ని నివాసం చేస్తున్నాం. సత్యం ధ్యానించండి. ఏమవుతుంది? సంతోషం ఇంక్రీస్ అవుతుంది, ధైర్యం ఇంక్రీస్ అవుతుంది, బలం ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు జయించిన క్రిస్తువుని మనం ధ్యానించాలి అని మనం ఏం చేస్తారు? చాలాసారి మనం ఓడిపోయిన మనుషులను ధ్యానిస్తారు. ఓడిపోయిన మనుషులను, పడిపోయిన వారిని, పడిపోయిన సాతాను గురించి ప్రియులారా మనం ధ్యానించాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ప్రియుల క్రిస్తుని మనం ధ్యానించాలి. క్రిస్తు మన పాట పాడినట్టు మన ధ్యాన క్రిస్తు ఉండాలి. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలను నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగేలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగేలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రియులారా నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టేసే. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమపూర్ణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చేసాం. మన ఆత్మ ప్రాణ శరీరం మీరు పరిపాలన చేయమని మనం చెప్పాలి. ఇప్పుడు రూతు బోయజుతో ఏం చెప్పారు? కొంగు నీ కొంగు కప్పు మనగా, అంటే కవరింగ్ కావాలన్నమాట, అంటే కాపుదల కావాలి. బోయజుతో చెప్తాను అనమాట, నాకు బ్రతకాలి అంటే నాకు ఈ భూమిలో నా కాపుదల కావాలి, ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి నా మీదే నీవు నా సమీప బంధువుడవు, కాబట్టి నీవు కొంగు కప్పుమని ఆత్మీయ తల్లి యొక్క అడ్డవిస్తుని బట్టి చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బోయజు అది రిజెక్ట్ చేయలేదు. బోయజు కూడా అర్థమైంది, బోయజుగా ముందే తెలుసు అనమాట. అవును అని చెప్తున్నాం, అవును నాకు శక్తి ఉంది, నిన్ను విమోచించే పవర్ ఉంది, కరెక్టే, నేను చెప్పినది కరెక్టే. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు ఈ భూమిలో ఇప్పుడు మన కాపుదల కావాలి, కవరింగ్ కావాలి, అభిషేకం కావాలి, దేవుని శక్తి కావాలి, జయంతో బ్రదలు కాపుదల. కాబట్టి క్రిస్తువు కాపుదల. కాబట్టి మనం సువార్తను రక్షణ పొందని కూడా చెప్పామన్నమాట. యేసయ్య మీరే నా ప్రభు, యేసయ్య మీరే నా ప్రభు అని మన హృదయంలో విశ్వసిస్తే నోటితో ఒప్పుకున్నామన్నమాట. ఒప్పుకున్నప్పుడు ఏమైంది? పరలోక భవించే కవరింగ్ మన మీదకి వచ్చేస్తామన్నమాట. కాబట్టి పరలోక భవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కవరింగ్ లో మనం ఉన్నామన్నమాట, కాపుదల్లో మనం ఉన్నామన్నమాట. అది తండ్రి చెప్తామన్నమాట, నా పట్ల మీ పట్ల. హల్లెలూయా. ఇప్పుడు పరలోక భవించే ఒక కవరింగ్ లోనికి జీవగల దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మన దేవుని కవరింగ్ మనకు ఉంది. అదే ప్రియులారా మనం చూడవచ్చు, కీర్తనలు ప్రియులారా 91 కీర్తనలో అదే ప్రియులారా రాయబడి ఉంది. కీర్తనలు ప్రియులారా 91 మనం చూసినట్లయితే, మహోన్నతిని చాటున నివసించేవాడు ఎవరు ప్రియులారా? అదే సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా ప్రతి ఒక్కరు మహోన్నతుడైన జీవంగా దేవుని యొక్క ప్రశంసతో దేవుడు మనల్ని కప్పి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి, మహోన్నతుని చాటుని నివసించువాడే, సర్వశక్తిని నీడని విశ్రమించువాడు. సువార్త రక్షణ పొందిన మనం మీదే జీవగల దేవుడు తన ప్రశంసతో కప్పి ఉన్నాం, మనం నింపి ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన క్రిస్తువులో ఉన్నామంటే హోలీ స్పిరిట్ లో ఉన్నాం, పరిశుద్ధాత్మలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నింపి మనల్ని నిత్యం కాపాడతాయి అనమాట. ఒకరోజు ఒకరు కాదు, నిత్యం కాపాడే ప్రణాళిక అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే క్రిస్తువులో మనం ఉండే మనకు మేలు, ఆశీర్వాదం. ఏ బాధ మీ గుడారానికి రాదనమాట, గుడారానికి బాధ రాదు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగలుకైనను, మధ్యాహ్నం మందు పాడుచు రోగమునకైనను నీవు నన్ను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీలర్ యెహోవా రాఫా, మంచి వైద్యుడు, పరిశుద్ధాత్మ వలన మన అండగా తోడు ఉన్నామన్నమాట. రూతు బోజ్ చెప్పామన్నమాట, నీ పొగ్గు నా మీద కప్పము. ఇప్పుడు సువార్తను దర్శనం పొందినప్పుడు మనం కూడా అది చెప్పారు, ప్రభు మీరే నా ప్రభు, మీరే నా రాజు, మీరే నా రాజు. హల్లెలూయా. మీరే నా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు.
లేదంటే మనం ఒప్పుకున్నాం, హృదయంలో విశ్వసి నోటితో ఒప్పుకున్నాం, ఏసే మీరే నా ప్రభు, నా ఆత్మ ప్రాణ శరీరం ఏసే మీరే పరిపాలన చేయము అని మనం కోరాం, మనం చెప్పాం. ప్రభు అది మన జీవితంలో 100% మన జీవితంలో నెరవేర్చిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రియులారా మనల్ని పరిపాలన చేస్తున్నాం? ఎవరు నిన్ను లేదంటే మనల్ని ఎవరు పరిపాలన చేస్తున్నాం? ఎవరు పరిపాలన చేస్తున్నాం? కాబట్టి మనం పూర్తిగా క్రిస్తు ఒక ప్రభుత్వం లోనికి రావాలి. ప్రభు మీరు నన్ను ఆమె పరిపాలన చేయము, చేసిన ఏసయ ప్రేమపూర్ణ ఏసయ మీరే నా ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయము, అంతే. 100% సేఫ్టీ అనమాట. సంతోషం, నెమ్మది అనుభవించాలంటే తెలుసు మనం రాజు ఉండాలి, ప్రభు ఉండాలి. కాబట్టి ఏసయ నా ప్రభు అని చెప్పడం మాత్రం సరిపోవడం, ఏసయ ప్రభు అని చెప్పాలి, కానీ ఆ ప్రభు నాతో మీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దానికి తగినట్టు మనం స్పందించి బ్రతకాలి. ప్రభు మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. కాబట్టి ప్రభు మాట్లాడినప్పుడు ఆ స్వరం విని ఎవరైతే బ్రతుకుతారో వారి గురించి ప్రియులారా మనం 23 ప్రియుల కీర్తనలు 23 అధ్యాయంలో ప్రియులారా మనం అదే చూడవచ్చు. ఎవరైతే క్రిస్తు స్వరం విని యేసుక్రీస్తుని హృదయంలో విశ్వసి నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొని బ్రతుకుతున్న వారి గురించి ప్రియులారా మనం చూస్తుంటే, వారి గురించి మనం చూసిన కీర్తనలు 23 అధ్యాయంలో మనం స్పష్టంగా చూడవచ్చు. యెహోవా మీరే నా కాపరి, జీవాది యేసే మీరే నా కాపరి, నాకుంగా లేమి లేదు. దేవునికి స్తోత్రం. లేమి కలుగొద్దు. కాబట్టి ఎలిమేలకు జీవమేలో ప్రియులారా లేమి రాకుండా జీవగల దేవుడు కాపాడే దేవుడు అనమాట. ఇప్పుడు బెత్తలెహేములో ఉండే రొట్టెలు ఇంటిలో ఉండే ప్రియులారా బయట కరువు ఉండొచ్చు, కానీ క్రిస్తులో ఉండే ప్రియులారా మాత్రం లేమి రాదనమాట. లేమి రాకుండా చూడడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. ఇంకా పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తాడు. దేవుని యేసయ్య స్వరమైన నడిపించినప్పుడు శాంతి ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది, సంతోషం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి మనం చూసినట్లయితే మన రాష్ట్రం దేశంలో సమాధానం కావాలంటే ప్రభువుని గౌరవించాలి, ప్రభు మాటలు పట్టించుకోవాలి, జీవగల దేవుని యొక్క మాటలు పట్టించుకోవాలి. అప్పుడు సమాధానం వస్తాయి, సంతోషం వస్తాయి అనమాట. ప్రభువులైన సంతోషం వస్తాయి, సమాధానం వస్తాయి. మన భూమి మీదే సంతోషం నెమ్మది మనుషులకు రావాలి అంటే ప్రభు జీవగల సృష్టికర్తని జీవగల దేవుని పట్టించుకోవాలి, మాటలు రిసీవ్ చేయాలి. అప్పుడు మానవులకు సంతోషం నెమ్మది వస్తాయి అనమాట. వేరే మార్గం లేదు. ఇప్పుడు దేవుని తృణీకరించుకొని సంతోషం సమాధానం రాదనమాట. అది మనం ఎలిమేల లైఫ్ లో ప్రియులారా మనం చూడవచ్చు, తన పిల్లల లైఫ్ లో మనం చూడవచ్చు. కానీ మనం చూడవచ్చు నోవమి మాత్రమే ప్రియులారా మనం చూస్తే జీవం కలిగిన దేవుని గురించి గట్టిగా నిలబడే. ఇప్పుడు ఆమె ప్రాణం కాపాడబడాం, ఆమె ప్రాణం కాపాడబడాం. ఇప్పుడు అది మాత్రం కాకుండా ఆమె ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే రూత్ అనే రూతును కూడా జీవగల దేవునిలోనికి నడిపించారు. ఆత్మీయ కుమార్తెను మన నూతన నిబంధన ప్రకారం చెప్పాలంటే మన ఆత్మీయ కుమార్తెను కన్నామనమాట. ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కన్నాం స్పిరిచువల్ కుమార్తెను. మనం చూడవచ్చు భర్త ఏమో చనిపోయిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం కూడా ఈ కాలంలో అనేకులను కన్నేవారు ఉండాలి. అనేకులు ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉండొచ్చు. ఇవాళ మీ భర్త ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉండొచ్చు, లేదంటే మీ భార్య లేదంటే పిల్లలు ఎవరైతే వారిను క్రిస్తులోనికి నడిపించాలి. అదే కనడం అనమాట. సువార్త రక్షణ పొంది మనం అనేకలను జీవగల దేవునిలోనికి నడిపించే పవర్ మనలో ఉంది అనమాట, శక్తి మనకు ఉంది అనమాట. హల్లెలూయా. నయోమి అది చేశామన్నమాట. నయోమి ప్రతికూల సమయంలో కూడా జీవగల దేవుని కొరకు నిలబడి ఆత్మీయ కుమార్తెను కన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే జీవగల దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాం. కాబట్టి తన కుటుంబ జీవితం ప్రియులారా అంటే ఆ సంతోషం తిరిగి వచ్చామన్నమాట. కోడలు దీవించబడాం, ఇంకా అల్లుడు దీవించబడాం, ఇంకా మన్ముడు దేవుడు అనుగ్రహించాం, చక్కని మనవుడు. కారణమైనది ఒక వ్యక్తి జీవగల దేవుని కొరకు గట్టిగా నిలబడినా కాబట్టి జీవగల దేవుడు పరిస్థితులు మార్చేశారు. ఇప్పుడు నయోమి జీవగల దేవుని కొరకు గట్టిగా నిలబడినా కాబట్టి దేవుని స్వరం వినే స్థాయిలో ఉన్నా కాబట్టి తన ఆత్మీయ కుమార్తె ఉన్న రూతు కూడా చక్కని భవిష్యత్ జీవగల దేవుడు అనుగ్రహించామన్నమాట. జీవగల దేవుడు అనుగ్రహించా. కారణం ఏంటిది? నయోమి జీవగల దేవుని కొరకు గట్టిగా నిలబడినా కాబట్టి ప్రియులారా చక్కని భవిష్యత్తు రూతు కూడా జీవగల దేవుడు అనుగ్రహించాం. దేవునికి స్తోత్రం. దేవుడు
మీ జీవితంలో ఉన్న కొదవలోడు జీవంగల దేవుడు తీర్చే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పురుగు స్వరమిని మనం బ్రతున్నప్పుడు ప్రియులారా పచ్చగల చోట్లను ఆయన మనం నడిపించే దేవుడు, శాంతికరమైన జలముల వద్దకు మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ప్రభుత్వం కలిసి ప్రియులారా ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? నా శత్రువులు ఎదుట నీవు నాకు బోధన సిద్ధపరచుదువు. సాతాను సిగ్గుపడుతుంది అనమాట. నూనెతో నా తల అంటే పరిశుద్ధాత్మతో దేవుడు నిండి కవరింగ్ చేస్తాడు. నువ్వు తెంపారు కదా, రోహించు నన్ను నీ కొంగుతో నన్ను కవరింగ్ చేసుకోవాలి. ఇలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన అభిషేకించి కాపాడుతానమాట. త్వరలో ఒక బోయించి మన అభిషేకించి ఇప్పుడు కాపాడినట్టు స్తోత్రంగా కూడా కాపాడిన దేవునికి స్తోత్రం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అండి ఉన్నావు. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే నయోమీను దేవుడు లేవనెత్తాం అనమాట. లేవనెత్తాం, తల ఎత్తుకొని ఇప్పుడు నిలబడుతున్నాం. కారణం ఏంటిది? స్తోత్రం. తిరిగి దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాం, తిరిగి తన బ్రతుకులను దీవించాం, సంతోషం తిరిగి ఇచ్చాము, సమాధానం తిరిగి ఇచ్చాము, నెమ్మది తీసుకొని వచ్చాం. కాబట్టి మనం చూసినట్టే మనం చెప్తారేమో, ఎలాగ సంతోషం ఇచ్చింది, భర్త కోల్పోయే కదా, అంటే మరణించాం కదా, ఇద్దరు పిల్లలు నష్టం వచ్చింది కదా. కాబట్టి ఆయన కానీ ఇప్పుడు జీవంగా దేవుడు తనకు అండగా ఉన్నామన్నమాట, తనకు భర్తగా ఉన్నామన్నమాట. జీవంగా దేవుడు తనకు అండగా ఉన్నామన్నమాట, దేవుడు బలపరిచామన్నమాట. అది మాత్రం కాకుండా దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ కుమార్తెను 7 కుమారుల కంటే ఇంకా గొప్పగా తను ప్రేమించినట్టు, తన అవసరాలు తీర్చినట్టు ప్రియ ఆత్మీయ కుమార్తెను జీవగల దేవుడు వాడుకున్నామన్నమాట. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఆపి వెళ్ళామన్నమాట. సంతోషం తక్కువ లేదు, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి శత్రువులు ఎదుట బోధన పెట్టామన్నమాట. నా శత్రువులు ఎదుట నీవు నాకు బోధనం సిద్ధపరచువు, నూనెతో నా తల అంటూ ఉన్నావు. ఇంకా మనం చూసినట్లయితే చేతులేమో మన్మడు సంతోషం ఇంకరిస్తాయి. హల్లెలూయా. అప్పుడు గొప్ప సంతోషం ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగా దేవుడు అనమాట. ఇంకా మనం చూసినట్లయితే ఆత్మీయ కుమార్తె. ఇప్పుడు మన గొప్ప సంతోషం ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. ఇంకా మనం గొప్ప సంతోషం మన ఆత్మీయ పిల్లలు కూడా మనకు ఎంతో సంతోషం, సువార్త విని. కాబట్టి పౌలు చెప్పినాం ఆమె తిమోతి గురించి, నీవు నిజమైన నా కుమారుడు, నిజమైన కుమార్తె. హల్లెలూయా. కాబట్టి నిజంగా మన జీవంగా దేవుని కొరకు నిలబడినప్పుడు నిజమైన కుమార్తె దేవుడు అనుగ్రహిస్తాడు. దానివల్ల మనకు సంతోషం. తర్వాత అది మాత్రం కాకుండా గ్రాండ్ చిల్డ్రన్ కూడా దేవుడు ఇస్తాడనమాట. మన్మరాలు అంటే మనం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే మన సువార్త చెప్పి అనేకలు మనం కనాలి. వారు కూడా సువార్త చెప్పి అనేకలను కన్నప్పుడు మన్మరాలు అవుతానమాట స్పిరిచువల్ గా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా నేను బ్రతుకు దినములను కృపాశ్రమములే నా వెంట వచ్చును. కాబట్టి బ్రతుకు దినములు మాత్రం కాదు, భూమిలో బ్రతికినప్పుడు తర్వాత కూడా కృపాశ్రమం అని అనుభవించినాక దేవునికి స్తోత్రం. నేను బ్రతుకు దినములని కృపాశ్రమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. కాబట్టి క్రీస్తు కొరకు జీవగల దేవుని కొరకు నిలబడిన కాబట్టి, జీవగల దేవుని కొరకు నిలబడిన కాబట్టి కృప వచ్చింది అనమాట. బోయజు వచ్చింది, రూతును జీవగల దేవుడు అనుగ్రహించాం, ఒబేదును దేవుడు అనుగ్రహించాం. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది జీవగల దేవుడు మారాన్ని మధురంగా మార్చారు. కాబట్టి మనం కూడా క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు జీవగల దేవుడు అదే చేస్తాడు. నేను బ్రతుకు దినములని కృపాశ్రమములే నా వెంట వచ్చును, చిరకాలము. కాబట్టి ఏం చేయాలి? ఇంకా ప్రభువా నేను బ్రతికినంత కాలం నీ కొరకే, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. రెస్పాన్స్ చేస్తున్నాను అనమాట. కాబట్టి మనం కూడా దేవుడు మనల్ని మందిరంగా మార్చినట్టు దేవునికి స్తోత్రం. చిరకాలం జీవంగల దేవుని ఒక మందిరం మనం అనమాట. జీవంగల దేవుని ఒక టెంపుల్, హోలీ స్పిరిట్ టెంపుల్ అంటే సువార్త రక్షణ పొందిన మీరనమాట, మనం అనమాట. జీవంగల దేవుని ఒక మందిరం మీరు. మరి ఈ కాలంలో మనం చూడవచ్చు, వినవచ్చు, అబ్బో అక్కడ మందిరం ఉంది, ఫలానా చోట్ల మందిరం ఉంది, అంతా మీరు విన్న టెంపుల్ ఉంది. ఓకే, ఉండవచ్చు. కానీ మనం మర్చిపోవద్దు, మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని ఒక మందిరం అని, మనం కూడా జీవగల దేవుని ఒక మందిరం అని ప్రియుల దేశి మనం మర్చిపోవద్దు. మనం కూడా జీవగల దేవుని ఒక ప్రియుల మందిరం అని సత్యం దేశం మనం మర్చిపోవద్దు. పలానా చోట్ల మందిరం ఉంది, ఓకే, లేదు అని మనం చెప్పలేదు, ఉండవచ్చు. కానీ మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని ఒక మందిరం అని సత్యం మనం గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి మందిరం దగ్గరికి ఎవరు వచ్చినా విడుదలనమాట. మన దగ్గరికి ఎవరు వచ్చినా మనం క్రిస్తువుని కలిగిన వారు ఉంటున్నాం కాబట్టి
క్రీస్తు మన ఆత్మ ప్రాణ శరీర పరిపాలన చేస్తున్న స్థాయిలో ఉండే మన దగ్గరకు వస్తున్న వారికి హీలింగ్ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. మేము దురాత్మ చీకటి శక్తికరులు నాశనం అయిపోతాయి. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వల్ల మనలో ఉన్న కాబట్టి, మన తోడు ఉన్న కాబట్టి. మన గొప్పతనం కాదు, మనలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి, గొప్ప దేవుడు నా ద్వారా మీ ద్వారా తన పని చేస్తున్నాం అనమాట. కాబట్టి దేవుని యొక్క మందిరం మీరనమాట, అస్సలైన మందిరం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీరనమాట దేవునికి స్తోత్రం. జీవగల దేవుని యొక్క మందిరం అంటే అది మీరు, నేను, మనం, సంఘం అనమాట. అదే పెళ్లి కుమార్తెను జీవగల మందిరంగా జీవగల దేవుడు మార్చినట్టు దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం వరుడైన యేసుక్రీస్తు కోరుతున్నాం అనమాట. పెళ్లి కుమార్తె లేదంటే సంఘం గొప్ప స్థాయిలో ఉండాలి. సంఘం ద్వారా దేవుడు తన శక్తి చూపిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు తన పవర్ అంతా కూడా ప్రియులారా మనం చూస్తుంటే తన బిడ్డల ద్వారానే పవర్ రిలీజ్ చేస్తున్నాం అనమాట. మనలో నివాస చేసుకొని తన పవర్ శక్తి రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఎంత గొప్ప ధన్యత. అంటే దానికి అర్థమైనది మనం తక్కువ స్థాయిలో ఉండవద్దు అనమాట. మనం తలగా ఉండాలి అంటే ప్రభుకు తెలుసు. ప్రభు మనం తలగా ఉండాలి, ప్రభువు ఉండాలి. ప్రభు మన ద్వారా పని చేసుకొని మనం ఏం చేస్తున్నాము హెచ్చిస్తున్నాం అనమాట. మనల్ని మధ్యలో దేవుడు మనల్ని హెచ్చిస్తున్నా అలాగే అనమాట. దేవుడు మనలో వచ్చి మన బలహీనత ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రభు మనలో వచ్చి మన పొదువులు మార్చుకొని ఆత్మ ప్రాణ శరీరాన్ని బలపరుచుకొని మనను తలగా నిలబడినప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తులో మీరు ఉన్నామంటే మీరు తలగా ఉన్నామన్నమాట, త్రోక కాదు. దేవునికి స్తోత్రం. తలగా దేవుడు మనను యేసుక్రీస్తు సర్వాధికారి దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనను గొప్ప స్థాయికి లేవనెత్తి మనల్ని వాడుతున్నాం అనమాట. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం మనం వాడుకోవాలి. ఇప్పుడు యేసు నామములో ప్రియులారా మన ప్రార్థన చేసే అధికారులు నాశనం అయిపోతుంది. పాములను తేళ్లను శత్రువు బలం అందరి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. ఏదైనా హాని చేయలేదు. ఇప్పుడు మన రాష్ట్రం, దేశం, ప్రజలకు విడుదల యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు సెలవు మరణం ద్వారా సాతాన్ని ఓడించారు. హల్లెలూయా. వేరెవరు ఓడించలేదు సాతాన్ని. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టి మరణించి మరణం ద్వారా సాతాన్ని జయించామన్నమాట. కాబట్టి జయించిన క్రీస్తును కలిగిన వారిగా ప్రియులారా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడవచ్చు, దావీదు ఇశ్రాయేలు పక్షంగా వెళ్ళి యుద్ధం చేసినప్పుడు గొప్ప జయం, గోలియాతును తలను నరికినప్పుడు గొప్ప జయం ఇశ్రాయేలు పక్షంగా దావీదు తీసుకొని వచ్చారు. మనం చూడవచ్చు. తర్వాత వారు ఏడ్చుకొని ఉండడం లేదు, వారు గద్దెలు వేసుకొని ఉన్నామన్నమాట. స్త్రీలు అందరూ కూడా చూసితే నాట్యం చేస్తున్నారు, పాట పాడుతున్నారు. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన క్రీస్తుని కలిగిన మనం ప్రియులారా మనం కూడా ఎఫెసీయులు రాసిన పత్రిక 5:18 వచనం ప్రకారం పరిశుద్ధాత్మ నింపబడి మనం కూడా పాటలు పాడాలి, మనం కూడా గంతులు వేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే జయగీత మనం పాడాలి. క్రీస్తు జయించామని, క్రీస్తు జయ పొందామని గ్రహించిన వారు జయగీతం పాడాలి. క్రీస్తు ఓడిపోలేదు ప్రియులారా, ఓడిపోలేదు. ఎందుకు మనం దుఃఖం నిరాశ బాగుతున్నాం? క్రీస్తు గొప్ప జయం మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ సత్యం గ్రహించుకొని మనం ఏం చేసుకోవాలి? సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం అంటే ప్రతిరోజు సెలబ్రేషన్ అనమాట. అందుకొరకే పలానా ఒక సెలబ్రేషన్ డే వచ్చినప్పుడు అని కాదు, కానీ ఎవ్రీ డే సెలబ్రేషన్. క్రీస్తునందు ప్రియులారా మనకు ప్రతిరోజు కొనియాడడం అనమాట. ఫెస్టివల్ అంటే మనం జయ గీతాలు పాడడం అనమాట. జయమని ప్రతి రోజు దీన్ని మనం హల్లెలూయా మనం కలువరి శిలువ మరణం ద్వారా మన జయ పొందిన యేసుక్రీస్తును ప్రతిరోజు మనం ఆరాధించాలి, ప్రతిరోజు మనం స్తుతించాలి. జయ గీతాలు మనం కొనియాడాలి. ఇప్పుడు దాకా కొనియాడాలి, నిత్యం అనమాట. యుగాలు కొనియాడడం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు కలువరి శిలువలో పొందిన మరణం, పునరుద్ధానం, మరణించాం, తండ్రిని దేవుడు తెలియలేపాం. కాబట్టి జయం ప్రియులారా మనం బ్రతినంతకాలం కొనియాడాలి, నిత్యం కొనియాడాలి. దాని కొరకు కూడా జీవగల దేవుడు మనల్ని ఎన్నుకున్నాం అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవునికి స్తోత్రం. దుఃఖం నిరాశ బాధతో ఉన్నామంటే మన సువార్త నుండి, సువార్త ద్వారా దేవుడు చేసిన మేలు నుండి మనం కొంచెం దూరంగా ఉన్నారని. కాబట్టి సరిగా మనం చూడాలి. శిలువ మరణం ద్వారా ప్రియులారా దేవుడు పొందిన జయం మన సరిగా గ్రహించుకోవాలి. సరిగా గ్రహించుకోవడం అంటే మనం స్కూల్లో మన బుక్ చదివినట్టు కాదు, బుక్ చదివిన తర్వాత మర్చిపోయినట్టు కాదు, లేదా ఎగ్జామ్ తర్వాత అది మర్చిపోయినట్టు కాదు. ఇది అనుదినం మనం ఇది కొనియాడుకోవాలి అనమాట. అనుదినం అనమాట. ప్రతిరోజు ప్రతి నిమిషాలు కూడా కొనియాడుకోవచ్చు. ప్రతి నిమిషం కొనియాడాలి. అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు పొందిన జయం ప్రతి నిమిషం మనం కొనియాడాలి. అదే బైబిల్ నీతిమంతుల గుడారములో ఆనందం ఉంది అనమాట. సంతోషం ఉంది. కాబట్టి మనం కొనియాడాలి.
కొనియాడాలి. మనం శిలువ మరణం ద్వారా దేవుడు అనుగ్రహించి జయం కొనియాడుతున్నప్పుడు ఏమవుతుంది? రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న వ్యక్తులు, రక్షణ పొందుతారు. ఆత్మీయంగా మరణించిన వ్యక్తులు తిరిగి వారు ప్రభు దగ్గరికి అట్రాక్ట్ అవుతాయన్నమాట. యేసు కూడా స్పష్టంగా చెప్పాం. నన్ను మీరు మోస ప్రియులారా మనం చూసినట్లే అరణ్యమలో పాము ఇత్తడి సర్పం చేసి ఆ సర్పం ఆ బొమ్మ తయారేసి లేపామన్నమాట. దాన్ని చూసిన వారందరూ బ్రతుకుతారు. ఇలాగ ప్రియులారా మనకు బాధ కలువరి శిలువలో మరణించిన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును మనం హైలైట్ చేయాలి. యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానం మనం చెప్పాలి. చెప్తున్నప్పుడు అది విన్న ప్రజలు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అట్రాక్ట్ చేస్తాడనమాట. సాతాను చేతి నుండి వారిని బయటకు లాగుతాడనమాట. కాబట్టి ఏ చట్టాలు కానీ ఏ నియమాలు కానీ దాన్ని ఆపలేదనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే హోలీ స్పిరిట్ యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగిలేపిన పరిశుద్ధాత్మదుడు వారి గుండెలు కార్యం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే సువార్తకు వ్యతిరేకంగా చట్టాలు రాస్తున్నారో వారిని కూడా దేవుడు యేసునామములో జీవగల దేవుడు వారి గుండెను కూడా దేవుడు మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పునరుద్ధాన శక్తి ప్రియులారా ప్రవేశించాలి. పునరుద్ధాన శక్తి రిలీజ్ అవ్వాలంటే ప్రియులారా మన ప్రభువునందు ఆనందించాలి. దుఃఖంతో ఉండే దేవుని శక్తి రిలీజ్ అవ్వలేదు. దుఃఖంతో మీరు ఉండే బాధతో ఉండే ప్రియులారా దేవుని శక్తి మీ ఆత్మ నుండి ప్రవహించలేదు, అడ్డుపడుతుంది అనమాట. రాయి నదులు ప్రవహించినప్పుడు రాయి ఎలాగే అడ్డుపడుతుందో, స్టోన్స్ ఎలాగ అడ్డుపడుతుందో అలాగే అడ్డుపడతాయి. పరిశుద్ధాత్మ ప్రవహించకుండా దుఃఖం, నిరాశ, బాధలు అడ్డుపడతాయి. అవిశ్వాస మాటలు, భయం, ఆందోళన అడ్డుపడతాయి. అందుకొరకు సాతాను అది తీసుకొని మేము ప్రాణంలో తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న దేవుని శక్తి బయటకు రిలీజ్ చేసి ఉండే శక్తి రిలీజ్ అవుతున్న కొద్ది ఏ సాతాను మీ ముందు నిలబడలేదు, దురాత్మలో నిలబడలేదు. యోగేశ్వతో యోగేశ్వర గ్రంథం 1వ అధ్యాయంలో మనం 6వ వచనంలో మనం చూడవచ్చు. మీ ముందు ఎవరు నిలబడలేదు అని యోగేశ్వతో దేవుడు చెప్పామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పిల్లలు మనం ప్రవహించిన కొలది దురాత్మ చీకటి శక్తులు నిలబడలేవు, పారిపోతే లేదంటే కాలిపోతాయి. ఏదైనా ఒకటే జరగదు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ప్రవహించాలని ప్రభువునందు ఆనందించాలి. శిలువ మరణం అజయం మనం కొనియాడుతున్నప్పుడు దేవుని శక్తి అధికంగా ప్రవహిస్తుంది. కాబట్టి అధికమైన అభిషేకం కావాలంటే ప్రియులను మనం అధికంగా స్తుతించుకోవాలి, అధికంగా పాటలు పాడుకోవాలి. కాబట్టి నేను ఓడిపోయామని పాటలు కాదు, నేను ఓడిపోయామని పాటలు పాడిన దేవుని శక్తి ప్రవహించలేదు. కలువరి శిలువలో యేసుక్రీస్తు నాకు గొప్ప జయం అనుగ్రహించునని ఆ రెవల్యూషన్ తో మనం పాట పాడండి, దేవుని శక్తి తప్పకుండా ప్రవహిస్తాయి అనమాట. పరిశుద్ధాత్మదుడు కార్యం చేస్తాడు, అలా దేవుని శక్తి. కాబట్టి మందిరం మనం అనమాట. మందిరం ప్రకారం మీరు దేవుని మందిరం మనం జీవగల దేవుని ఒక మందిరం మనం అనమాట. మన నుండి దేవుని శక్తి ప్రవహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు ప్రియుల పాప నియమం, మరణ నియమం అంతా ఆగిపోతాయి అనమాట. కాబట్టి మరణ నియమాలు తీసుకొని రావడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే అనేకలు ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉండాలి, అలాంటి కొన్ని చట్టాలు తీసుకొని రావడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ నియమం మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేస్తాడనమాట. ఆ నియమాన్ని ఓవర్కమ్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మిరకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. చనిపోయిన వ్యక్తి కూడా లేపబడతాయి అనమాట. యేసుక్రీస్తు చెప్పే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మరణించిన వారు లేపుడు అని చెప్పామన్నమాట. కుష్ఠరోగంతో ఉన్న వారు శుద్ధి చేయడి, రోగాలతో వారును స్వస్థపరచము, దెయ్యాలను వెలగొట్టము, ప్రేమ సువార్త చెప్పుమని పరువు చెప్పాము. బట్ ఏమవుతుంది? ప్రజలు మిరకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు సమర్థ జరుగుతున్నప్పుడు ప్రజలు చెప్తారు, ఒట్టమని చెప్తారు, ఒక్క అద్భుతం జరగని సార్ 50 సంవత్సరాల నుండి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా చెప్పిన వ్యక్తి జీవితం ఒక అద్భుతం వారు అనుభవించినప్పుడు చూసి ఉండే వారు చెప్తారు, యేసుక్రీస్తు చాలు అని చెప్తారు. రూతు చెప్పినట్టు చెప్తాడు, నీ దేవుడే నా దేవుడే అని చెప్తాడు. యేసయ్య దేవుడు అని చెప్తాడు, ప్రభు అని చెప్తాడు. ఇప్పుడు ఇలా మిరకలకు పవర్ ఉంది, శక్తి లేదని యేసుక్రీస్తు చేస్తున్న మిరకలకు పవర్ ఉంది లేదు అని చెప్పడం వ్యర్థం అన్నమాట. అది డైవర్ట్ చేస్తున్నాను అనమాట. దేవుని యొక్క మిరకల్ నుండి, అద్భుతం నుండి, ఆశ్చర్యకాలం నుండి చాలా ప్రజలను డైవర్ట్ చేయడానికి దెయ్యాలు ఒక ప్రయత్నం అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు చేసిన మిరకల్ చాలా పవర్ ఉంది అనమాట. ఒక్క మిరకల్ దేవుడు చేసి ఉండే లైఫ్ లో అది మర్చిపోలేదు.
మర్చిపోలేదు ప్రియులారా. ఎందుకంటే అద్భుతం అంటే దేవుడు చేస్తున్న మెరకల్ అంటే చేశామని మనం ఊహించేది కాదు. దేవుడు చేస్తున్నప్పుడు ఆ మెరకల్ అది అంత అంత ఇంపాక్ట్ అనమాట, ఇన్ఫ్లుయెన్స్ అనమాట మెరకల్. కాబట్టి దేవుని ఒక మెరకల్ ప్రియులారా జరగాలంటే, ప్రియులారా అద్భుతాలు ఆశ్చర్యకాలు జరగాలంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పొందిన జయాన్ని మనం కొనియాడాలి, నిత్యం కొనియాడుకోవాలి, రోజు కొనియాడుకోవాలి. అప్పుడు అపవాది సిగ్గుపడతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, శత్రువులు ఎదుట నీవు నాకు బోధన పెట్టినట్టు అవుతాయి అనమాట. శత్రులు, దురాత్మలు, చీకటి శక్తులు పారిపోతాయి. కాబట్టి మన శత్రులు ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా నా శత్రువు కాదు, నీ శత్రువు కాదు. అది కూడా సాతాను అందరం అనమాట. భూమి మీద ఉన్న మనుషులు ఫలానా వారు అందరు శత్రువు అని మన మనసులో తీసుకొని పెట్టి వారితో యుద్ధం చేయించడం సాతాను ఒక తందరం అనమాట. దానిలో చాలా మంది అధికారులు పడిపోయిన స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ సత్యం గ్రహించుకోవాలి ప్రియులారా. ఆమె ఎఫెసీయులు 6:12 సత్యం గ్రహించుకొని మన నిజమైన శత్రువు ప్రియుల మనుషులు కాదు, మీ పొరుగు వారు కాదు, మీ భర్త కాదు, భార్య కాదు, పిల్లలు కాదు, భూమి మీద ఏ రక్త మాంసం మనుషులు కాదనమాట. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తంగా చూపిస్తున్నాం అనమాట. కాబట్టి మన శత్రువు ఓన్లీ సాతాన్ అనమాట, దురాత్మలు, చీకటి శక్తులు. కాబట్టి ప్రియులారా మన క్రీస్తుతో కలిసి బ్రతుకున్నప్పుడు ఆ సాతాను కూడా శిలువ మరణం ద్వారా దేవుడు ఓడించిన కాబట్టి శత్రువులు మీదే మనకు జయం అనుగ్రహించిన కాబట్టి ఆల్రెడీ అనుగ్రహించారు. కాబట్టి అధికారం మనం వాడుకోవాలి. కాబట్టి శత్రువు మన కాలం కింద, శత్రువును తొక్కుకొని బ్రతకడమే దేవుని చిత్తం. ఇప్పుడు శత్రువు మన తల మీద కూర్చున్నట్టు మనం అధికారం పోవద్దు, లేదా అలాంటి మాటలు చెప్పవద్దు, అలాంటి క్రియలు మనం చేయవద్దు. హృదయంలో శత్రువుకు సాతానుకు చోటు పోవద్దు అనమాట, చోటు పోవద్దు. కాబట్టి మన క్రీస్తువుకు హృదయంలో చోటు ఇస్తాం. క్రీస్తు మన ఆత్మ, ప్రాణం, శరీరం పరిపాలన చేయనాక దేవుడు దేవుని కొరకు నలుగురు మీద నిలబడినా కాబట్టి దేవుడు మరలా కోల్పోయిన అందుడే దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే తిరిగి దేవుడు తన ఆత్మను బలపరిచి, ప్రాణాన్ని బలపరిచి, చక్కని ఆత్మీయ కుమార్తెను అనుగ్రహించి, చక్కని అల్లుడిని దేవుడు అనుగ్రహించి, చక్కని మన్ముడు అనుగ్రహించి దేవుడు జీవించాడు. అలాగే మనం కూడా క్రీస్తు కొరకు నిలబడినప్పుడు అనేక ఆత్మీయ కుమార్తె జీవగల దేవుడు యేసువలు మనకు అనుగ్రహించిన గాక. దేవునికి అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు ఆత్మీయ పిల్లలు లేదని దయచేసి బాధపడకండి. మన క్రీస్తు కొరకు గట్టిగా నమ్మకంగా నిలబడి దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు ఇస్తాడు. కాబట్టి బాధపడే అవసరం లేదు. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు సర్వాధికారి, సర్వశక్తి ముందు జీవగల దేవా, మీకు వందనాలు తండ్రి. ఆత్మ నియమం తండ్రి, పాప నియమాన్ని, మరణ నియమాన్ని చేసి మీ నియమాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ మందిరంగా మార్చినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా శిలువ మరణం ద్వారా మాకు గొప్ప జయం అనుగ్రహించినట్టు దేవా స్తుతిస్తున్నాం. ఈ సత్య సువార్త తండ్రి మా రాష్ట్రం, దేశంలో ఉన్న అందరం విన్నట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దారిలో తరబడినా కానీ ప్రార్థన ఇస్తాం, మాటగాళ్ళు తొలగిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవా సత్య సువార్త తండ్రి మా రాష్ట్రం, దేశం, భూమి మీద ఉన్న అందరూ ఇవన్నీ విన్నట్టు, అందరిని రక్షణ పొందినట్టు హోలీ స్పిరిట్ దేవా సహాయం చేయమని అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ నిత్యమైన పొంది, అందరూ పాపక్షమాణం పొంది, అందరం మీ బిడ్డలుగా తండ్రి సంతోష సమయం నెమ్మది అనుభవించే కృప జయించిన గొప్ప యేసే మీరు దయచేయమని మేము అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓడిపోయిన అపవాదికారులు యేసు రక్తం యేసులో అది సంపూర్ణంగా లేమైపోయినా కానీ మేమందరూ ప్రార్థన చేస్తున్నాం. బెలం కలిగిన దేవదూతులు యేసులో బలంగా పనిచేసినా కానీ యేసునామములో తండ్రి మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన మీటింగ్లో పాల్గొంటున్న అందరిను ప్రత్యేక యేసునామములో దీవిస్తున్నాం తండ్రి. అలాగే మీ సువార్త ఎవరైతే అభిషేకం తింపబడి ఎవరైతే తండ్రి ప్రేరిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడుతున్నారో తండ్రి, ఆత్మ, ప్రాణ, శరీరం తండ్రి, కుమారి, పరిశుద్ధాత్మ త్రేక నామాలు కలిసి మేమందరం దీవిస్తున్నాం తండ్రి. వారిని అధికంగా బలపరచు, పరలోక దూతల కాపుదల తండ్రి, వారికి దేశం అద్భుతాలు, ఆశ్చర్యకారి మెరకల ద్వారా తండ్రి ఇంకా ముందుకు కొనసాగించినట్టు హోలీ స్పిరిట్ అదేవిధంగా తండ్రి సహాయదేవని అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి, మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి కూడా వచ్చిన వారందరినీ దీవిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలగించి మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు సుధిస్తున్నాం, మీ రక్తంగా దభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మన అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసు క్రీస్తు రెండవ రాకడ దాకా ఆమేన్, ఆమేన్.